పెద్దలు గౌరవనీయులు అశోక్ గారిని కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది. ఎందుకంటే ఇద్దరం కలిసి 83లో నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అయ్యాం. అప్పటికే అశోక్ గారికి అనుభవం ఉన్న వ్యక్తి. నేను చిన్న వయసులో 25 సంవత్సరాల్లోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను అనేకమైన పదవులు చేసిన సంగతి కూడా మీకు తెలుసు. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవ్వడం, 27 సంవత్సరాల్లోనే మంత్రి అవ్వడం, 5 సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ, ఇలా చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిన సంగతి కూడా మీకు తెలుసు. ఇది ఫస్ట్ టైం నేను గతంలో ఎన్టీ రామారావు టైంలో కూడా చూడలేదనుకుంటాను. ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది. 88 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ గెలిచారు మన మేడంతో సహా. 88 మంది లార్జ్ నెంబర్. అంటే వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చారు కాబట్టి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలా, అసెంబ్లీ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశాను. నేను రేపు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే 2 రోజులు 3 రోజులు కొంతమంది పెద్దల్ని, వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దల్ని, అశోక్ గారు లాంటి పెద్దల్ని అందరిని పిలిపించి ఈ ఎమ్మెల్యేలందరికీ ఒక ట్రైనింగ్, ఈ ఉన్న అనుభవాన్ని చెప్పి ఈ కొత్త ఎమ్మెల్యేలకు కూడా ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూస్ మీద మాట్లాడాలి, ఆ సభకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, ఆ సభను గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి అసెంబ్లీలో అన్న విషయాన్ని ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.